మహిళా శక్తికి ప్రత్యామ్నాయం లేదని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. మహిళలు పురుషుల కంటే శక్తివంతులని, వారికి రిజర్వేషన్లతో పని లేదని ఆయన స్పష్టం చేశారు. వృత్తి ఉద్యోగాల్లో పురుషుల కంటే ధీటుగా మహిళలు రాణిస్తున్నారని ప్రశంసించారు. కులమతాలకు అతీతంగా మహిళలందరినీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నేతృత్వంలో వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళా ప్రతిభామూర్తులను సత్కరించారు. భవానీ ద్వీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి పలువురు మహిళా జర్నలిస్టులతో పాటు మహిళా పోలీసులు, మహిళా ఆటో కార్మికులు, ఇంకా వివిధ వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తున్న మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతూ పురుషులకు ధీటుగా రాణిస్తున్నారని కొనియాడారు. మహిళా శక్తికి ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు. మహిళా శక్తిని సమగ్రంగా వినియోగించుకుంటే వారికి రిజర్వేషన్లతో పాటు పని ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా మహిళా భద్రతా వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధారణంగా మహిళలు బలహీనులుగా భావిస్తుంటారని, కానీ వారు ప్రతిభా పదంలో దూసుకుపోవడంలో పురుషులకు ధీటుగా నిలుస్తున్నారని చెప్పారు. మహిళలకు జాలితో మినహాయింపులు ఇచ్చే సంప్రదాయం ఇక ఉండబోదని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని రంగాల్లో పురుషులకు మించిన శక్తి సామర్థ్యాలతో వారు ముందంజ వేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్మిరా, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ సుహాసిని, పలువురు మహిళా ప్రముఖులు పాల్గొన్నారు. 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పునరుస్కరించుకొని ఈరోజు మేము అడ్వాన్స్గా మహిళలందరికీ అనుకూలమైన సమయం అని చెప్పి అమ్మవారి కనుసంధానంలో కృష్ణమ్మ తల్లి పక్కన భవానీ అమ్మవారి ఐలాండ్లో ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అనేక రంగాల్లో అనేక విధాలుగా అనేక కీర్తి సంపాదించిన మహిళలందరికీ కూడా చిరు సత్కారంతో సత్కరించుకొని మహిళలందరూ కూడా కొంచెం ఇంకా ఎంకరేజ్ చేసాం. ఎందుకంటే మహిళా శక్తి అనేది రీప్లేస్మెంట్ లేదు. దానికి అనుగుణంగా మహిళలందరికీ కూడా ఇంకా బాగా పైకి రావాలని చెప్పి, అభివృద్ధిలో ఉండాలని చెప్పి, భారతదేశ రాష్ట్రము మరియు దేశం కూడా అభివృద్ధిలోకి మహిళలు ఇంకా ఎక్కువగా పాల్గొనాలని చెప్పి, మానవ వాళ్ళు 50% మహిళలు కాబట్టి ప్రతి దాంట్లో కూడా 50% వాళ్ళు కూడా ముందుకు వచ్చి రాజకీయాల్లో కూడా రావాలని చెప్పి నేను ఒక సందేశం ఇవ్వడం జరిగింది. మహిళలందరూ కూడా చాలా సంతోషంగా స్పందించారు. చాలా సంతోషం. ముందుగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వెస్ట్ కాన్స్టిట్యున్సీలో మహిళా దినోత్సవం ఆచరించడం జరిగింది. ఇక్కడ కాన్స్టిట్యున్సీలో వివిధ రంగాల్లో సాధనలు చేసిన మహిళలను పిలిపించి ఇక్కడ వాళ్ళని గౌరవించుకోవడం ఎంతో ఆనందదాయకము. సో ఇది ఒక మంచి పరిణామము. ఇప్పుడు మహిళా సేఫ్టీ వీక్ కూడా జరుగుతూ ఉంది కాబట్టి జిల్లాని విమెన్ సేఫ్టీ జిల్లాగా తీర్చిదిద్దడానికి జిల్లా యంత్రాంగం కృషి చేస్తుంది. అలాగే రాష్ట్రంలో అలాగే కేంద్రంలో కూడా మహిళలకి పెద్దపీఠం వేస్తూ అనేక రకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అదే స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లాలో కూడా మహిళలకి పెద్దపీఠం వేస్తూ అడ్మినిస్ట్రేషన్లో అలాగే జిల్లా ప్రోగ్రెస్లో ముందుకెళ్ళడానికి కలిసి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి వెస్టర్న్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారికి అలాగే ఈరోజు అవార్డ్స్ అలాగే సన్మానాలు పొందిన ప్రతి ఒక్క మహిళా మండలికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.